Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur. Achieved a rank of 3928 in NEET 2020. మొన్న నిన్న థియరీ పార్ట్ కంప్లీట్ చేశాను. జస్ట్ ఇంకా ఎక్సైజ్ పార్ట్ ఒకటి పెండింగ్ ఉంది చాప్టర్ లో. జస్ట్ ఎక్సైజ్ తో పాటు జస్ట్ ఎక్సైజ్ చేసే ముందు జస్ట్ ద మోస్ట్ అంటే ఈ చాప్టర్ లో కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయాల్సిన టాపిక్స్ అంటే దాని నుంచి టాపిక్స్ చెప్తాను. దాంతో పాటు ఎంసీక్యూస్ ఎలా రావచ్చు అది కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ చాప్టర్ లో నేను ముందుగా చెప్పిన విధంగానే వాల్యూమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లోంచి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎన్టీఏ వాళ్ళు ఫస్ట్ ఏ క్వశ్చన్ అన్ని ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీకే ఇస్తారన్నమాట. ఫస్ట్ నెంబర్ 2 తర్వాత డిసోసియేషన్ కర్వ్ అంటే దానికి ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి కదా. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఉండాలి, ఆక్సిజన్ ఎక్కువ డెలివరీ అవ్వాలంటే అనేసి నేను కొంచెం చెప్పా కదా. ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే PCO2 ఎంత ఉండాలి, లేకుంటే pH ఎలా ఉండాలి, లేకుంటే టెంపరేచర్ ఎలా ఉండాలి, లేకుంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఎలా ఉండాలి అనేసి అది సెకండ్ ప్రిఫరెన్స్ అవుతుంది అనమాట. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంకా ఈ డిసోసియేషన్ కర్వ్ తో పాటు మీరు ఏం చదవాలంటేనా ఆ టేబుల్ ఒకటి ఉంటుంది చూసారా. ఆక్సిజన్ PO2 కాన్సన్ట్రేషన్, అట్మాస్ఫియర్, ఆల్వియోలై, డిఆక్సినేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ బ్లడ్ టేబుల్ అనేది ఉంది కదా. ఆ టేబుల్ PO2 అండ్ PCO2 టేబుల్. ఓకే, థర్డ్ వచ్చేసి ఇంకా పోతే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్. ఈ 3 పాయింట్స్ మీరు కంపల్సరీ పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఈ చాప్టర్ నుంచి నిద్రలో అడిగినా కూడా, స్లీప్ టైంలో అడిగినా కూడా ఈ 3 టాపిక్స్ అనేది కన్ఫామ్ గా చెప్పాలి, అంటే బాగా గుర్తుండాలి అనమాట. తర్వాత ఇంకా మిగిలిన రెగ్యులేషన్ కానీ అండ్ డిసార్డర్స్ లో ఏంటంటే ముందు ఎక్కువ క్వశ్చన్స్, ఎందుకంటే లైక్ ఈ ఆక్యుపేషనల్ డిసార్డర్స్ ఉన్నాయి కదా. ఆక్యుపేషనల్ డిసార్డర్స్ లో ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉండేవి ముందు అయితే. లైక్ సిలికోసిస్ కానీ, ఆస్బెస్టోసిస్ కానీ అలా డిఫరెంట్ ఉండేవన్నమాట. కాకపోతే ఇప్పుడు అన్ని కాస్త తగ్గించేశారు సిలబస్ లో ఆ పార్ట్ తీసేశారు. సో ఎంపైసిమా, బ్రాంకియల్ ఆస్మా అంటే ఒకసారి చదివితే గుర్తుండిపోద్ది. ఆ రెగ్యులేషన్ డిసార్డర్స్. తర్వాత ఇంకా ఇంట్రొడక్షన్ ఏంటంటే ఇంట్రొడక్షన్ లో కూడా ఇది 4th అనుకుంటే. ఇంట్రొడక్షన్ లో మీరు గుర్తుండుకోవాల్సింది, ఇంట్రొడక్షన్ ఆఫ్ చాప్టర్ లో గుర్తుండుకోవాల్సింది ఆ సిస్టమ్, ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ఒక పాసేజ్, అంటే ఎయిర్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది ఆ ప్యాసేజ్. లైక్ పాత్వేలోనే మీకు ఇది కూడా వస్తుంది, ఇది జోన్స్, కండక్టింగ్ జోన్ అండ్ రెస్పిరేటరీ జోన్. ఈ 5 టాపిక్స్, ఈ 3 టాపిక్స్ మెయిన్. తర్వాత ఈ 2 టాపిక్స్ కూడా చూసుకోవాలి. ఈ 2 టాపిక్స్ ఇది ప్రాసెస్. అంటే మీకు ఈ 5 పాయింట్స్ అనేవి గుర్తుండాలన్నమాట. ఈ 5 పాయింట్స్ గుర్తుంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజెస్ 95% చాప్టర్ అయిపోయినట్టే. మీ ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ 2017 నుంచి ఏదో చూసుకున్నారు, దీంట్లో నుంచి రాయొచ్చు. ఇంకోటి 2017 నుండి కొన్ని ఎంసీక్యూస్ ఏం జరుగుతుందంటే అప్పుడు సిలబస్ అనేది కాస్త ఎక్కువ ఉండేది. అంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ లో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తీసేసారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2017 కానీ 2018 లో కానీ NEET 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీరు సాల్వ్ చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిలబస్ తగ్గించారు. నేను చెప్తున్నాను కదా, ఈ డిసార్డర్స్ లో అనేది కొన్ని డిసార్డర్స్ అప్పుడు ఇచ్చేటవాళ్ళు అనమాట, ఇప్పుడు తీసేసారు అవి. సో మీరేం భయపడనక్కర్లేదు. ఫస్ట్ ఒకసారి బేసిక్ గా అలా సమ్మరీ అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాము. తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుందాం. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అయితే మనం చెప్పుకున్నాం. ఎందుకు, ఆక్సిజన్ అనేది మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వి, మనం తీసుకునే ఫుడ్ అనేది బ్రేక్ అవ్వాలి. మనం తీసుకునే ఫుడ్ బ్రేక్ అవ్వాలి అంటే ఆక్సిజన్ కావాలి. బ్రేక్ అయినప్పుడు ఏటీపీతో పాటు ఇంకోటి ఏది వస్తుంది, CO2 వస్తుంది. ఆ CO2 అనేది బయటికి వెళ్ళాలి. సో ఆక్సిజన్ కావాలి, CO2 అనేది బయటికి పోవాలి. సో ఈ ఆక్సిజన్ ని లోపల తీసుకొని CO2 దాన్ని బయటికి పంపించడాన్ని ఎక్స్చేంజింగ్ బ్రీతింగ్ అంటాము. దాన్ని కామన్ గా మనం రెస్పిరేషన్ అంటాం. ఓకే,
రెస్పిరేటరీ ఆర్గన్స్. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి, కాకపోతే నేను ఎందుకు దీన్ని ఈ చాప్టర్ లో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఈ రెస్పిరేటరీ ఆర్గన్స్ గురించి మీకు అనిమల్ కింగ్డమ్ లో బాగా ఆల్రెడీ చదివే ఉంటారు. సో ఇక్కడ అంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా కూడా ఆ ఐడియాతో ఉంటే మీరు రాసేయచ్చు, ఆ అనిమల్ కింగ్డమ్ ఐడియా ఉంటే రాసేయచ్చు అనమాట. సో కానీ దీంట్లో ఈ టాపిక్ లో ఈ చాప్టర్ లో రెస్పిరేటరీ ఆర్గన్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ గిల్స్ నుంచి రెస్పిరేషన్ జరిగితే దాన్ని మనము బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం అనమాట. గిల్స్ నుంచి జరిగితే బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం అనమాట. అదే మాయిస్ట్ స్కిన్ నుంచి జరిగితే దాన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం అనమాట. ఓకే, ఒకవేళ లంగ్స్ నుంచి జరిగితే పల్మరీ రెస్పిరేషన్ అంటాం అనమాట. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ ఇన్వర్టిబ్రేట్స్ లో, అంటే క్వశ్చన్ సరిగ్గా చదవండి, ఇన్వర్టిబ్రేట్స్ లో లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ దేంట్లో జరుగుతుంది అని క్వశ్చన్ ఒకవేళ వస్తే అప్పుడు మీరు ఏం రాయాలి? పల్మరీ రెస్పిరేషన్ దేని జరుగుతుంది అంటే ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్, టెరెస్ట్రియల్ ఫార్మ్స్. ఓకే, ఇన్వర్టిబ్రేట్స్ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇస్తే ఇన్వర్టిబ్రేట్స్ ఇచ్చాడో లేకుంటే వర్టిబ్రేట్స్ లో ఇచ్చాడో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. టెరెస్ట్రియల్ ఫార్మ్స్ లో కొన్నిట్లో ఇప్పుడు మనకి బుక్ లంగ్స్ యూజ్ చేస్తున్నారు, దీంట్లో స్కార్పియన్ లో బుక్ లంగ్స్ యూజ్ చేస్తారు అనమాట. సో టెరెస్ట్రియల్ ఫార్మ్స్ లో కూడా అంటే లంగ్స్ అనేది ఓన్లీ హయ్యర్ అనిమల్స్ మాత్రమే కాదు, లోవర్ అనిమల్స్ లో కూడా, ఇన్వర్టిబ్రేట్స్ లో కూడా కొన్నిట్లో ఉంటాయి. సో వాడు క్వశ్చన్ వర్టిబ్రేట్ ఇచ్చాడో లేకుంటే ఇన్వర్టిబ్రేట్ ఇచ్చాడో మీరు చూసుకొని ఉండాలన్నమాట. ఓకే, ఇంకా మిగతా మీకు తెలిసిందే, స్పాంజెస్, సిలిండ్రేట్స్ లో, ప్లాట్ఫామ్స్ లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ దేంట్లో ఉంటుంది. మరి దేని మీద డిపెండ్ అవుద్ది అంటే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, హ్యాబిటేట్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంటే అది ఎక్కడ ల్యాండ్ మీద ఉంటుందా లేకుంటే వాటర్ లో ఉంటుందా, ఎక్కడ దాని మీద డిపెండ్ అవుద్ది. తర్వాత లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే అది లెవెల్ ఆఫ్ దాని సెల్స్ అనేది ఎలా అరేంజ్ అయి ఉంటాయి దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది అనమాట. ఓకే, తర్వాత హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పాము నేను ఆల్రెడీ అనలైజ్ చేసాను. ఫారింగ్స్ ఇస్ ద పోర్షన్ విచ్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఫుడ్ కి ఎయిర్ కి కామన్ ప్యాసేజ్ లో ఫారింగ్స్ అని చెప్పుకున్నాం. ఫారింగ్స్, లారింగ్స్ రైమింగ్ లాంగ్ కదా చూడండి, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ లారింగ్స్ అనేది కార్టిలేజినస్ బాక్స్. అంటే దాన్ని అది ఎలా మెడప్ అయింటుంది అంటే కార్టిలేజ్ ద్వారా మెడప్ అయింటుంది. అంటే ఒక క్వశ్చన్ మీకు ఎలా రావచ్చు అంటే బోనీ అని రావచ్చు, లారింగ్స్ ఈజ్ బోనీ బాక్స్ అని రావచ్చు. సో అది తప్పు అవుతుంది అనమాట. కార్టిలేజినస్ బాక్స్ ఉంది, కార్టిలేజినస్ డిఫరెంట్, బోన్ కి కార్టిలేజ్ డిఫరెంట్ అనమాట. ఓకే, హెల్ప్స్ ఇన్ ద సౌండ్ ప్రొడక్షన్, లారింగ్స్ హెల్ప్స్ ఇన్ ద సౌండ్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ గ్లాటిస్ ని కవర్ చేసేది ఏంటి? గ్లాటిస్ ని కవర్ చేసేది ఎపిగ్లాటిస్. ఓకే, మీకు ఆల్రెడీ గుర్తుంది, కానీ ఎపిగ్లాటిస్ ఎలా మెడప్ అయింది అంటే అది కూడా కార్టిలేజినస్ అనమాట. సో కార్టిలేజినస్ గా ఏవే మెడప్ అయింది అంటే లారింగ్స్ అండ్ ఎపిగ్లాటిస్ రెండు కార్టిలేజన్ ద్వారానే మేడప్ అయింటాయి అనమాట. ఓకే, తర్వాత ఇంకేముంది తర్వాత ఈ ప్యాసేజ్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసుకున్నాము. ఈ ట్రాకే ఎక్కడ నుంచి వస్తుంది? ఫారింగ్స్ నుండి. ఓకే, నాస్ట్రల్స్ నుండి, నాజల్ ప్యాసేజ్, నాజల్ ఛాంబర్, తర్వాత ఫారింగ్స్, తర్వాత ట్రాకియా, తర్వాత ప్రైమరీ బ్రాంకై గా డివైడ్ అవుతుంది, తర్వాత సెకండరీ బ్రాంకై, తర్వాత టెరిషరీ బ్రాంకై, తర్వాత ఇనిషియల్ బ్రాంక్యూల్స్, తర్వాత మీకు టెర్మినల్ బ్రాంక్యూల్స్. నేను డిఫరెంట్ కలర్ ఎందుకు రాస్తున్నాను అంటే ఈ ట్రాకియా నుండి ఇనిషియల్ బ్రాంక్యూల్స్ వరకు ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్ అనేది ఉంటది అనమాట. ఓకే, ట్రాకియా దగ్గర ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ట్రాకియా ఈ ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా దగ్గర, ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా ఓవరాల్ వర్టిబ్రా గురించి మాట్లాడితే 12. ఓకే, ఓవరాల్ అయితే 12, కానీ ఒకవేళ థొరాసిక్ వర్టిబ్రా గురించి మాట్లాడుకుంటే ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా అనమాట. అక్కడ రైట్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై గా, ఆ తర్వాత అలా వెళ్తుంది. సో ఈ ప్యాసేజ్ అనేది ఇంపార్టెంట్. నాస్ట్రల్స్ నుంచి నాస్ట్రల్ ప్యాసేజ్ ద్వారా నాస్ట్రల్ ఛాంబర్ నుంచి ఫారింగ్స్ నుంచి ట్రాకియా దగ్గర డివైడ్ అవుతుంది. అది ఏ పొజిషన్ అంటే ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా, అక్కడ డివైడ్ అవుతుంది, లెఫ్ట్ కి రైట్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్ లెఫ్ట్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఆ డివిజన్ అనేది అలా కన్సిడర్ ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్షియరీ బ్రాంకై, ఇనిషియల్ బ్రాంక్యూల్స్ తర్వాత టెర్మినల్ బ్రాంక్యూల్స్,
ఇనిషియల్ బ్రాంకియల్స్ వరకు మీకు ఏది ఉంటుంది, ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆల్వియోలై యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? ఆల్వియోలై వెరీ థిన్, ఇర్రెగ్యులర్ వాల్డ్, వాస్కులరైజ్ అంటే ఎక్కువ వెజల్స్, బ్లడ్ వెజల్స్ అనేది అంటే బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎందుకంటే అక్కడే కదా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది. సో బ్లడ్ వెజల్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ద బ్రాంచింగ్ నెట్వర్క్ ఫ్రమ్ బ్రాంకియో ఇవన్నీ కలిసి కంబైన్ గా లంగ్స్ అంటాం అనమాట. ఓకే, లంగ్స్ అనేది ఎన్ని లేయర్ తో కవర్ ఏంటిదంటే 2 layers. దాన్ని మనము ప్లూరల్ మెంబ్రేన్ అంటాం అనమాట. ప్లూరల్ మెంబ్రేన్, ఈ ప్లూరల్ మెంబ్రేన్ డబుల్ లేయర్డ్, ఇది ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, ఆ ప్లూరల్ మధ్య రెండు ప్లూరల్, అవుటర్ ఇన్నర్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఫ్లూయిడ్ తో ఫిల్ అయ్యింది, దాన్ని ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాం మనం. ఆ ప్లూరల్ ఫ్లూయిడ్, ఈ ప్లూరల్ ఫ్లూయిడే ఫ్రిక్షన్ ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కండక్టింగ్ జోన్, రెస్పిరేషన్ జోన్. ఓకే, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి టెర్మినల్ బ్రాంక్యూల్స్ వరకు మనం ఏమంటామంటే దాన్ని కండక్టింగ్ జోన్ అనమాట. కండక్టింగ్ జోన్ అంటేనా గాలి, అంటే బయట నుంచి గాలిని లోపలికి తీసుకురావడం అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎయిర్, హ్యూమిడిఫైస్ ఎయిర్, క్లియర్స్ ఫారిన్ పార్టికల్స్. ఎయిర్ అంటే ఆ వచ్చే గాలిని బాడీ టెంపరేచర్ తో ఈక్వల్ చేస్తుంది. ఓకే, మన వామ్ బ్రీతర్ ఆర్గానిజం కాబట్టి మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు టెంపరేచర్. సో బయట వచ్చే గాలి ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికి వచ్చేసరికి అది మామూలు మన బాడీ టెంపరేచర్ తో ఈక్వల్ చేస్తుంది అనమాట. ఇది కండక్టింగ్ జోన్ యొక్క ఫంక్షన్స్. సో కండక్టింగ్ జోన్ యొక్క ఫంక్షన్స్ కూడా మీకు ఎంసీక్యూలో రావచ్చు అనమాట డైరెక్ట్ గా. అంటే కండక్టింగ్ జోన్ ఫంక్షన్స్ ఏమి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కండక్టింగ్ జోన్ అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఏమేమి వస్తుంది దాంట్లో? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ టు లంగ్స్, తర్వాత హ్యూమిడిఫైస్ ఆక్సిజన్, హ్యూమిడిఫైస్ ఎయిర్, క్లియర్స్ ఫ్రమ్ ఎయిర్ ఫ్రమ్ ద ఫారిన్ పార్టికల్స్, ఎయిర్ టు ద అంటే బ్రింగ్ బ్యాక్ టు ఎయిర్ టు ద బాడీ టెంపరేచర్. ఆప్షన్స్ ఉంటే 4 కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి అనమాట అప్పుడు. ఓకే, నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్ ఎక్స్చేంజ్ అంటేనే ఆల్వియోలై అండ్ దేర్ డక్ట్స్ ఓన్లీ. ఓకే, ఆల్వియోలై ప్లస్ వాటి డక్ట్స్. ఓకే, డక్ట్స్ అంటే ట్యూబుల్స్ లా ఉంటాయి కదా, అవి రెండు కంబైన్ చేస్తే మీకు ఎక్స్చేంజ్ రెస్పిరేటరీ జోన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అది అయిపోయిందా? ఎక్స్చేంజ్ పార్ట్ ఆఫ్ సైట్ ఈజ్ యాక్చువల్ డిఫ్యూజన్ ఆఫ్ ద ఓటో, మనకి ఆల్రెడీ తెలిసింది. ఆల్వియోలై దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ జరుగుతుంది. ఎందుకు అక్కడే జరుగుతుంది అంటే కదా, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కావాల్సిన ఫీచర్స్ అన్ని అక్కడే ఉంటుంది. థిన్ ఉండాలి, లేకుంటే హైలీ వాస్కులరైజ్ ఉండాలి, డిఫ్యూజన్ ఉండాలి, పార్షియల్ ప్రెజర్ ఎక్కువ ఉండాలి ఆక్సిజన్ కి. అవన్నీ ఆ క్వాలిటీస్ అనేది నీకు అక్కడే దొరుకుతుంది అనమాట, ఎక్కడ? ఆల్వియోలైలో. నెక్స్ట్ ఈ పార్ట్ కాస్త ఇంపార్టెంట్. ఓకే, అంటే లంగ్స్ యొక్క పొజిషన్ చెప్తున్నాడు అనమాట మనకి. వెంట్రల్ లోనేమో స్టెర్నమ్ ఉంటుంది. వెంట్రల్ అంటేనా మన నోస్ సైడ్, అంటే మన నోస్, మన ఐస్ ఉన్నది వెంట్రల్ సైడ్. మన డోర్సల్ సైడ్ వర్టిబ్రల్ కాలం ఉంటుంది. ఆ తర్వాత కిందేమో డోమ్ షేప్డ్, లోవర్ సైడ్ ఏమో డోమ్ షేప్డ్ డయాఫ్రమ్ ఉంటుంది. లాటరల్ గా ఏమో రిప్స్ ఉంటాయి అనమాట. ఓకే, అది చెప్తున్నాడు, లాటరల్ గా రిప్స్ అంటే ఆ థొరాసిక్ ఛాంబర్ అనేది ఆ లంగ్స్ యొక్క పొజిషన్ పక్క, అంటే అడ్జసెంట్ గా సైడ్ ఏమేమి ఉంటాయని చెప్తున్నాడు అనమాట. డోర్సల్ ఉంటాయి వెంట్రల్. సో అవి కూడా మేము అడగచ్చు అనమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటేనా, థొరాసిక్ ఛాంబర్ ఈస్ ఫార్మ్డ్ డోర్సలీ బై ద డాష్ అనేసి. ఆప్షన్ ఏ వర్టిబ్రల్ కాలం, ఆప్షన్ బి స్టెర్నమ్, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి డయాఫ్రమ్ అంటవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమైంది? ఎస్, వర్టిబ్రల్ కాలం అయితే. ఎందుకు? డోర్సల్ కాబట్టి. అదే వెంట్రల్ అడిగితే స్టెర్నమ్ అవుతుంది, అదే లేటరల్ అడిగితే రిబ్స్ అవుతుంది, అదే లోవర్ సైడ్ అడిగాడు అనుకో డోమ్ షేప్ డయాఫ్రమ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్ మీకు ఇప్పుడు 3 to 4 times చెప్పాను, మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం బ్రీతింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎక్కడ చేంజెస్ చేస్తామంటే కదా, మన థొరాసిక్ ఛాంబర్ లో చేంజెస్ చేస్తాం అనమాట. సో థొరాసిక్ ఛాంబర్ ని ఏమి చేసినా అక్కడ 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 వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినా నీకు ఆ ఎఫెక్ట్ అనేది వెంటనే పల్మరీ క్యావిటీ, అంటే లంగ్స్ ఉన్న దగ్గర జరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా వాల్యూమ్ ఆఫ్ లంగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ థొరాసిక్ ఛాంబర్ లో ఇంక్రీజ్ అయితే, థొరాసిక్ ఛాంబర్ లో డిక్రీజ్ అయితే వాళ్ళ లంగ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 8 టైప్ ఛాంబర్ అంటే వాక్యూమ్ అనమాట. వాక్యూమ్ అన్నప్పుడు ఏమైంది? 2 లేయర్, ఈ 2 క్యావిటీస్ అనేది ఒక క్యావిటీ నేను ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అది ఆటోమేటిక్ గా సెకండ్ క్యావిటీ మీద అది పడిపోతుంది అనమాట. ఓకే, ఆ ఎఫెక్ట్. సో అదే చెప్తున్నాను అనమాట. Anatomical setup of lungs in the thorax is such that any change in the volume of thoracic cavity will be reflected in the pulmonary, అంటే క్యావిటీలో ఎలాంటి చేంజెస్ చేసినా అది వెంటనే పల్మరీ క్యావిటీ మీద పడుతుంది అనమాట ఎఫెక్ట్. సో
అనమాట. ఏంది ఎనాటమికల్ సెటప్ ఇన్ లంగ్స్ థొరాసిస్ సచ్ వే దట్ ఎనీ చేంజ్ వాల్యూమ్ ఆఫ్ థొరాసిస్ విల్ నాట్ బి రిఫ్లెక్టెడ్ రావచ్చు. సో అక్కడ నాట్ ఇస్తేనే అది ఆటోమేటిక్ గా తప్పు అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్స్ అనేది మీకు తెలిసిందే. ఈ స్టెప్స్ అనేవి ఎలా అంటే కామన్ సెన్స్ అంటే మామూలుగా మీకే తెలిసిపోద్ది. ఈ స్టెప్స్ ఫస్ట్ గాలి తీసుకుంటాం, తర్వాత ఎక్స్చేంజ్ బ్లడ్ ని ప్యూరిఫై చేయాలి కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ CO2 ఆల్వియోలర్ లెవెల్ జరుగుతుంది. తర్వాత ఆ బ్లడ్ ని తీసుకెళ్లి టిష్యూస్ దగ్గర మళ్ళీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ ఆక్సిజన్ ని యూస్ చేసుకొని ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది. దాన్ని రెస్పిరేషన్ అంటాం అనమాట. రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఇంత ఉంటది కానీ చాలా సింపుల్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ టాపిక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్స్పిరేషన్ అంటే మనం గాలి తీసుకోవడం, ఎక్స్పిరేషన్ అంటే బయటకు వెళ్ళాలి. బేసిక్ కామన్ సెన్స్ అది. ఓకే, ఏదైనా ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ జరగాలంటే ఒక గ్రేడియంట్ అనేది క్రియేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఏది జరగాలన్నా మీకు ఒక గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ అది కాన్సన్ట్రేషన్ అంటే మామూలుగా అంటే డిఫరెన్స్ ఏ దాంట్లో వస్తుంది, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ రావచ్చు, ప్రెషర్ గ్రేడియంట్ రావచ్చు అలా. సో ఇక్కడ ప్రెషర్ గ్రేడియంట్ యాక్ట్ అవుతుంది అనమాట. ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఇన్ అవర్ పల్మరీ క్యావిటీ లీడ్స్ టు ది ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అనమాట. ప్రెషర్ గ్రేడియంట్ అలా క్రియేట్ అవ్వడం ఎక్స్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్స్పిరేషన్ కెన్ అక్కర్ ఇఫ్ ద ప్రెషర్ విత్ ఇన్ ద లంగ్స్ అంటే ఇంట్రా పల్మరీ ప్రెషర్ అంటే ఇప్పుడు చెప్పే గ్రేడియంట్ ఉండాలని అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైతే ఇప్పుడు బయట ప్రెషర్ ఎక్కువ ఉంది, లోపల ప్రెషర్ తక్కువ ఉంది అంటే అప్పుడు ఏమైంది ఆటోమేటిక్ గా ఎయిర్ వచ్చేసి ఏమనుకుంటది, ఓకే ప్రెషర్ అనేది లోపల లో ఉందంట, సో రష్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అదే లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది, బయట ప్రెషర్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, గాలి అనేది బయటికి వెళ్ళిపోద్ది. సో అది పాయింట్. ఆ గ్రేడియంట్ క్రియేట్ అవ్వాలి అంటే సర్టెన్ ఫీచర్స్ ఉండాలి కదా, క్యారెక్టరిస్టిక్స్. అవి ఏదంటే అలా ఆ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసేవి ఏంటంటే డయాఫ్రమ్, స్పెషలైజ్డ్ సెట్ ఆఫ్ మజిల్స్, దాన్ని ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాము. అవి ఎక్కడ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కోస్టల్ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే బిట్వీన్ రిబ్స్ అనమాట. తెలిసిందా, అంటే ఈ రెండు కలిపి మనకి ఆ గ్రేడియంట్ అని క్రియేట్ చేశాయి అనమాట. కానీ ఇన్స్పిరేషన్ కి ఎక్స్పిరేషన్, నార్మల్ ఇన్స్పిరేషన్ కి నార్మల్ ఎక్స్పిరేషన్ కి నీకు ఏం ఉపయోగపడతాయి అంటే డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ మాత్రమే ఉపయోగపడతాయి. ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే అవి ఉపయోగపడేది మన ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ కానీ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ కానీ ఆ టైంలో మీకు ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉపయోగపడతాయి. నార్మల్ ఇన్స్పిరేషన్ నార్మల్ ఎక్స్పిరేషన్ అయితే జస్ట్ డయాఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ వరకు మాత్రమే మీకు హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్స్ ఇంపార్టెంట్. అంటే నీట్ 2020 అంటే నేను రాసినప్పుడు నీట్ టైంలో అయితే ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ద ఇన్స్పిరేషన్ అనేసి. ఇన్స్పిరేషన్ కి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు, కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు, సి వచ్చేసి ప్రెషర్ డిక్రీజ్ అని ఇచ్చాడు, వాల్యూమ్ ప్రెషర్ ఇంక్రీజ్ అని ఇచ్చాడు, ఇంకో ఆప్షన్ ఏమో వాల్యూమ్ డిక్రీజ్ అని ఇచ్చాడు. అప్పుడు ఆప్షన్స్ ఏవేవి కరెక్ట్ అయితే కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్, కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అయితే కరెక్ట్ అయితే. అంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఆప్షన్ ఏలో 1 and 2 కరెక్ట్, ఆప్షన్ బిలో 2 and 3 కరెక్ట్ అనేసి అలా ఇచ్చాడు అనమాట. ఓకే, ఎలా ఇనిషియేట్ అవుతుందంటే చూడు ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్స్పిరేషన్ ఈస్ ఇనిషియేటెడ్ బై అని క్వశ్చన్ రావచ్చు. ఇన్స్పిరేషన్ ఈస్ ఇనిషియేటెడ్ బై అంటే కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఓకే, ఇనిషియేట్ ఎలా అవుతుందంటే కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఇనిషియేటెడ్ బై అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్ ఏలో మీకు కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్, ఆప్షన్ బిలో మీకు కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అని రావచ్చు. అప్పుడు మీరు ఏమిటంటే రెండు కరెక్ట్ కదా కన్ఫ్యూజ్ అవుతారు. రెండు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏ స్టెప్ జరుగుతుంది, ఫస్ట్ జరిగే స్టెప్ కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఓకే, ఇన్స్పిరేషన్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఫస్ట్ ఆ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ జరిగాక మీకు యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ లో వాల్యూమ్ థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ మీకు రిబ్స్ ని లిఫ్ట్ చేసి లాటరల్ అంటేనా డోర్సో వెంట్రల్ యాక్సిస్ లో మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంట. అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు బాయిల్స్ ప్రకారం ఏంటంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవ్వాలి. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది
డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్ ఎయిర్ అనేది లోపల రష్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ సినారియో మీకు ఎక్స్పిరేషన్ జరుగుతుంది. ఓకే, అది బేసిక్ గా చెప్పారు. ఇనిషియేటెడ్ బై ఇన్స్పిరేషన్ ఇస్ ఇనిషియేటెడ్ బై అంటే కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఓకే, నెక్స్ట్ 12 to 16 టైమ్స్ మనము బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంటాం రెండు కలిపి. ఓకే, తర్వాత ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి మనకంటే నేను చెప్పా, ఎప్పుడు ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ అని ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ లో కానీ చేయాలన్నప్పుడు అబ్డామినల్ మజిల్స్ మళ్ళీ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, స్పైరోమీటర్ అనేది హెల్ప్ చేస్తుంది ఎప్పుడు దేనికి, క్లినికల్ అసెస్మెంట్స్ ఆఫ్ పల్మనరీ ఫంక్షన్, బ్రీతింగ్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏమైనా తెలుసుకోవడానికి స్పైరోమీటర్ ఉపయోగపడతాం అన్నమాట. ఇది కూడా ఒక క్వశ్చన్ ఎంసీక్యూలో రావచ్చు. ఈ 12 to 16 అనేది చాలా ఇంపార్టెంట్, పదే పదే చెప్తున్నా, ఎందుకంటే ఈ వాల్యూమ్స్ ని దీంతో రిలేట్ చేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, టైడల్ వాల్యూమ్ 500 ml. ఒకవేళ ఇక్కడ ఇచ్చాడు, ఓకే ఓకే ఇచ్చాడు, ఒకవేళ ఇవ్వకపోతే ఏమైంది, ఒకవేళ ఈ పాయింట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, పర్ మినిట్ ఎంత ఎంఎల్ నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తావు అంటే నువ్వు 500 ని 12 తో మల్టిప్లై చేయాలి, 500 16 తో మల్టిప్లై చేయాలి. అది యావరేజ్ గా 6000 to 8000 ml పర్ మినిట్ అనమాట. ఓకే, ఇన్స్పిరేటెడ్ వాల్యూమ్ అంటే ఎంత ఫోర్స్ఫుల్ గా ఎంత ఇన్స్పైర్ చేయొచ్చు, దాని ఎంత అది ఎంత ఉంది, 2500 నుంచి 3000 వరకు ఉంది. తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అనమాట. ఎక్స్పిరేటరీ రిజర్వ్ అంటే ఎంత ఫోర్స్ఫుల్ గా ఎంత బయటకు వదిలేస్తావు అనేసి, అది ఎంత ఉంది, 1000 నుంచి 1100 వరకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెసిడ్యూల్ నువ్వు ఎంత బ్రీత్ అవుట్ చేయాలనుకున్నా కూడా నువ్వు బ్రీత్ అవుట్ చేయలేవు, అది ఎంత ఉంటుంది అంటే 1100 నుంచి 1200 ml వరకు ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే ఇది కూడా చెప్పేశాక దాని దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇన్స్పిరేటర్ కెపాసిటీ. ఇన్స్పిరేటర్ కెపాసిటీ అంటే నువ్వు టోటల్ గా ఒక నార్మల్ ఎక్స్పిరేషన్ చేశాక, నార్మల్ గా ఎక్స్పైర్ చేసేసావు అంటే టైడల్ వాల్యూమ్ తీసుకున్నావు, టైడల్ వాల్యూమ్ వదిలేసావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎంత ఫోర్స్ఫుల్ గా ఇన్స్పైర్ చేయొచ్చు, సో టైడల్ వాల్యూమ్ ఇన్స్పైర్ చేయొచ్చు, నువ్వు బలవంతంగా ఎంత ఇన్స్పైర్ చేయాలనుకున్నావు అది కూడా చేయొచ్చు. కాబట్టి టీవీ ప్లస్ ఐఆర్వి అనమాట. ఓకే, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కెన్ పర్సన్ కెన్ ఇన్స్పైర్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ. నార్మల్ ఇన్స్పిరేషన్ తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు అంటే 500 ml టైడల్ వాల్యూమ్ తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు ఫోర్స్ఫుల్ గా ఎంత బయటకు వదిలేయచ్చు అంటే టైడల్ వాల్యూమ్ వదిలేయచ్చు, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ కూడా వదిలేయచ్చు అనమాట. కానీ రెసిడ్యువల్ వాల్యూమ్ వదలలేవు, ఎందుకు, నువ్వు ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వదు. ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ వల్లనే మన బాడీ అనేది, అది మన ఈ పాయింట్ రాద్దాము. ఓకే, ఆల్రెడీ రాసింది కదా, హెల్ప్స్ ఇన్ ద కొలాప్స్ లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా క్వశ్చన్ వస్తుంది, నీటిలో క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏ వాల్యూమ్ వలన మన లంగ్స్ లో గాలి లేకున్నా కూడా మనం ఫోర్స్ఫుల్ ఎక్స్పైర్ చేసినా కూడా లంగ్స్ కొలాప్స్ అవ్వదు, ఎందుకంటే రెసిడ్యువల్ వాల్యూమ్, ఎందుకంటే రెసిడ్యువల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొలాప్స్ అవ్వదు. నెక్స్ట్ ఫంక్షన్ రెసిడ్యువల్ వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ విల్ రిమైన్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్ప్రెషన్. నార్మల్ ఎక్స్ప్రెషన్ చేసేసావు, అప్పుడు ఏమేమి ఉంటాయి, నువ్వు ఫోర్స్ఫుల్ గా ఎక్స్పైర్ చేయాలి అనుకుంటే కొంచెం గాలి వద్దు, అది కూడా ఉండిపోతుంది, ఎందుకంటే నువ్వు ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ చేయట్లేదు. ఈఆర్వి ప్లస్ ఆర్వి, ఎందుకు ఆర్వి ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అంటే ఒక ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేశాక నువ్వు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని లోపల తీసుకోగలవు అంటే ఈఆర్వి టీవీ ప్లస్ ఐఆర్వి. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మొత్తం లంగ్ ఒక కెపాసిటీ. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే డైరెక్ట్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను. క్వశ్చన్స్ ఎలాంటి టైప్ లో రావచ్చు, ఫస్ట్ ఆప్షన్ లో మ్యాచింగ్ రావచ్చు, మ్యాచింగ్ టైప్ లో రావచ్చు. మ్యాచింగ్ టైప్ లో ఏంటంటే ఓ పక్క ఈ పదాలు మెన్షన్ చేస్తాడు అనమాట, టీవీ, ఐఆర్వి, ఈఆర్వి లేకుంటే ఆర్వి అని 4 ఆప్షన్స్ ఇచ్చేసి, అంటే ఇట్లా టీవీ, ఐఆర్వి, ఈఆర్వి లేకుంటే ఈసీ, ఎక్స్పిరేటరీ కెపాసిటీ అని మెన్షన్ చేసేసి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ 500 ml, ఐఆర్వి ఎంత, ఇక్కడ 2500 నుంచి 3000 అలా ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచింగ్ చేయమని క్వశ్చన్ అడగచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే మీకు ఆటోమేటిక్ గా అంటే ఈ ఎక్స్పిరేటరీ కెపాసిటీకి ఆన్సర్ చేయాలి అంటే మీకు దాని డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఏంటి, టీవీ ప్లస్ ఈఆర్వి. ఓకే, టీవీ ఎంత 500 ml, ఈఆర్వి ఎంత 1000 నుంచి 1100 ml వరకు. ఓకే, ఇవి రెండు యాడ్ చేసి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు అనమాట. సో ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, అలా డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ గా ఎలా ఇస్తాడంటే
ఆ, ఒక అథ్లెట్ ఉన్నాడు ఒక అథ్లెట్ ఉన్నాడు అథ్లెట్ యొక్క టైడల్ వాల్యూమ్ 500 ml అని ఇస్తాడు. ఓకే. తర్వాత ఆ, ఏం ఇస్తాడంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఇస్తాడు. ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు అని సమ్ ఇస్తాడు అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ సంథింగ్ అని ఇస్తాడు, ఎక్స్ అని ఇస్తాడు. ఓకే. సరే, దీని ఎగ్జాక్ట్ గా ఇవ్వకపోవచ్చు ఒక్కోసారి. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక వై ఇచ్చాడు, వైఎంఎల్, ఇదేమో ఎక్స్ఎంఎల్. ఓకే. ఇప్పుడు ఏం అడుగుతాడంటే నీకు ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఎంత అని అడగచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్పిరేటరీ రిజర్వ్ ఈఆర్వి ఎంత అని క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మీకు ఏం చేస్తుంది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఆర్సి అంటే ఏంటి, ఈఆర్వి ప్లస్ ఆర్వి, అంతేనా? ఈఆర్వి ప్లస్ ఆర్వి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. నెక్స్ట్ ఓకే, లేకుంటే ఆర్వి కూడా ఇస్తాడు, ఆర్వి కూడా ఇవ్వాలి. ఆర్వి ఇవ్వకుండా మీకు ఆటోమేటిక్ గా అంటే మీకు చేయడానికి అనేది కష్టం, అంటే అవ్వదు అనమాట. ఆర్వి కూడా సమ్ ZML ఇచ్చాడు. సో ఇప్పుడు మీకు ఏమేమి తెలుస్తుంది, ఈఆర్వి ఎంత అని అడిగితే కన్నా ఆర్వి మీకు ZML అని తెలుసు, ఇది XML అని ఇచ్చేసాడు. సో ఈఆర్వి ఎంత అవుతుంది, ఈఆర్వి ఎంత అవుతుంది, ఈఆర్వి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ZML అవుతుంది. సో ఇది ఆప్షన్ లో ఇస్తాడు అనమాట మీకు. సో ఇలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పరంగా కూడా మీకు ఇవ్వచ్చు. ఓకేనా? అంతకుమించి ఇంకేం అడగలేదు. లేకుంటే మీకు టోటల్ లంగ్ కెపాసిటీ ఇస్తాడు, టోటల్ లంగ్ కెపాసిటీ ఇచ్చేసి వైటల్ కెపాసిటీ ఇస్తాడు. లైక్ అంటే సేమ్ అలాంటి టైప్ మ్యాథమెటికల్ లాగానే టిఎల్సి ఇస్తాడు, తర్వాత వైటల్ కెపాసిటీ ఇస్తాడు. ఇది ఎక్స్, ఇది వై అనేసి. నెక్స్ట్ మీకు ఏం కనుక్కోవాలంటే రెసిడ్యువల్ వాల్యూమ్ అనుకోమంటాడు. వైటల్ కెపాసిటీ, టోటల్ లంగ్ కెపాసిటీ ఇచ్చినప్పుడు ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎలా కనుక్కుంటాడు, ఎలా కనుక్కుంటాడు, వైటల్ కెపాసిటీ అండ్ మీకు తెలిసింది టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మొత్తం అన్ని వాల్యూమ్స్ కలిపి. అంటే వైటల్ కెపాసిటీ అంటే ఏంటి, ఈఆర్వి టీవీ ప్లస్ ఐఆర్వి అనమాట. ఓకే. అప్పుడు ఏమవుతుంది, వైటల్ ఆర్వి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లంగ్ కెపాసిటీ మైనస్ వైటల్ కెపాసిటీ అయితే, అంతే కదా? సో ఇలా మీకు మ్యాథమెటికల్ గా కూడా క్వశ్చన్స్ రావచ్చు అనమాట. తర్వాత ఏంటి, ఆల్వియోలై ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో దానికి కావాల్సిన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, థిక్నెస్ ఆఫ్ మెంబ్రేన్ సన్నగా ఉండాలి, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్, ఇవి రెండు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడ ఉంటాయంటే ఆల్వియోలలో ఉంటాయి కాబట్టి జరుగుతుంది. నెక్స్ట్ ఈ టేబుల్ ఇంపార్టెంట్, ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు. ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అట్ ఆల్వియోలై లెవెల్లో అట్ ఆల్వియోలై లెవెల్ PO2 అండ్ PCO2 ఎంత అని క్వశ్చన్ రావచ్చు అనమాట. ఆప్షన్ ఏలో 104/40 ఇవ్వచ్చు, ఆప్షన్ బిలో 40/45 ఇవ్వచ్చు, ఆప్షన్ సిలో 95/40 ఇవ్వచ్చు, ఆప్షన్ డిలో 40/45 ఇవ్వచ్చు. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఆల్వియోలై అడిగినప్పుడు ఏమవుతుంది, PO2 ఎంత 104/40. సో ఇది ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఈ టేబుల్ కూడా బై హార్ట్ చేసేయాలి మీరు. నెక్స్ట్ కార్బన్ ఆక్సిజన్ డిఫ్యూజన్ కంటే సాల్యుబిలిటీ కంటే కార్బన్ డైఆక్సైడ్ సాల్యుబిలిటీ లెవెల్ ఎన్ని టైమ్స్ ఎక్కువ, 20 to 25 టైమ్స్ ఎక్కువ అనమాట. అదే చెప్తున్నాడు, ఇది పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను చెప్పాను మళ్ళీ ఈ లేయర్స్ ఇంపార్టెంట్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది అని అనుకుంటాను. సో మీరు ఒకసారి ఇది చూసుకోండి, ఈ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఇది చదవనక్కని కూడా లేదు. ఫస్ట్ సింగిల్ వన్ సెల్టిక్ స్క్వామస్ ఎపిథీలియం తర్వాత బేస్మెంట్ మెంబ్రేన్ తర్వాత వన్ సెల్డ్ థిక్నెస్ ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ, తర్వాత బ్లడ్ సెల్స్. ఈ రెండు ఏంటంటే ఆర్బిసిస్ బ్లడ్ సెల్స్. ఓకే, అదే ఇక్కడ ఇచ్చాడు. ఇదంతా కలిపితే మీకు లెస్ దెన్ 1 millimeter అనేది ఉంటుంది అనమాట. లెస్ దాన్ 1 millimeter థిక్నెస్ అనేది థిన్ కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తగినంతగా క్యారెక్టరిస్టిక్స్ అనేది మీకు దీంట్లో కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ లో మీకు
ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వేటిలో అంటే ఏ మీడియం ద్వారా ఎంత జరుగుతుంది అనేది మీకు ఇంపార్టెంట్ తెలుసుండాలి అనమాట. అదే ఆక్సిజన్ దగ్గరికి వచ్చాం అనుకోండి, ఆర్బీసీస్ ద్వారా 97% ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ప్లాస్మా ద్వారా జస్ట్ రిమైనింగ్ 3%. అదే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆర్బీసీస్ ద్వారా 20 to 25%, ప్లాస్మా 7%, బైకార్బోనేట్ ద్వారా 70%. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు అనమాట. అంటే 4 CO2 ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆర్బీసీలో, ప్లాస్మాలో, ద్వారా ఎంతెంత పర్సెంటేజ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనేసి మీకు ఆప్షన్స్ రావచ్చు అనమాట. ఆప్షన్ ఏలో ఇవి కరెక్ట్ గా ఆప్షన్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఆప్షన్ బిలో మళ్ళీ ఇక్కడ 30 చేస్తాడు, దీన్ని 14 చేస్తాడు, దీన్ని రిమైనింగ్ చేస్తాడు, అట్లా చేంజ్ చేస్తాడు. సో ఈ నెంబర్స్ అనేవి మీకు గుర్తుండాలి అనమాట. నెక్స్ట్ ఈ సాల్యుబిలిటీ కర్వ్, ఈ డిసోసియేషన్ కర్వ్ దగ్గరకు వచ్చేసరికి ఇది సిగ్మాయిడ్ అనమాట. అది ఇట్లుంటది సిగ్మాయిడ్ కర్వ్. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ తో బైండ్ అవుతుంది నార్మల్ గా. ఓకే, ఆ హీమోగ్లోబిన్ కి బైండ్ అవ్వాలంటే కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? PO2 అనేది ఎక్కువ ఉండాలి, PCO2 అనేది తక్కువ ఉండాలి, టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి, హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉండాలి, అంటే ఎసిడిటీ తక్కువ ఉండాలి. ఎసిడిటీ తక్కువ ఉండాలంటే pH అనేది ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ గా, అంతే కదా. pH అనేది 0 to 14 రేట్ చేస్తాము. దాంట్లో 7 వరకు, అంటే pH పెరిగే కొద్ది ఏంటి ఎసిడిటీ తగ్గుతుందని అర్థం. ఓకే, బేసిసిటీ అనేది ఎక్కువ ఉండాలి, pH అనేది ఎక్కువ ఉండాలి, అంటే ప్లస్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్ గా వీటి ఆపోజిట్ జరిగింది అనుకోండి, అది ఆక్సిజన్ డిసోసియేట్ అవ్వడానికి క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కెన్ డెలివర్ అరౌండ్ 5 ml ఆఫ్ ఆక్సిజన్ టు ద టిష్యూస్ అండర్ ద నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్. అంటే సో ఈ పాయింట్, ఈ లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో మన తిక్మగ్గా చేయడానికి ఏం లేదు. 100 ml ఆఫ్ ఆక్సిజన్ పెట్టి ఎంత ml ఆఫ్ O2 డెలివరీ చేస్తుంది, ఎంత ml ఆఫ్ CO2 డెలివరీ చేస్తుంది. CO2 అయితే ఎంత వస్తుంది? ఇప్పుడు 4 ml అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తెలిసిందే. మనం అక్కడ చూసాము కార్బోనేట్స్ ద్వారా ఎంత అవుతుంది, 20 to 25% హీమోగ్లోబిన్, 7% ప్లాస్మా, మళ్ళీ మిగిలిన 70% ఏమో బైకార్బోనేట్స్ అని చెప్పుకున్నాము. ఇంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఎంజైమ్ కార్బనిక్ ఎన్హైడ్రేజ్ అనేది 2 వే, బోత్ డిసోసియేట్ అవ్వడానికి, అసోసియేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. CO2 వాటర్ తో అసోసియేట్ అవ్వడానికి, డిసోసియేట్ అవ్వడానికి కార్బనిక్ ఎన్హైడ్రేజ్ బోత్ వేస్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, PCO2 అంటే ఇంకేంటి, సేమ్ PCO2 అదే క్యారెక్టర్స్. ఇప్పుడు ఆక్సిజన్ కి ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటే కదా డిసోసియేట్ అవుతుంది, అసోసియేట్ అవుతుంది. దానికి ఏమైంది, PCO2 అనేది ఎక్కువ ఉండాలి, తర్వాత టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి, H+ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే pH అనేది తక్కువ ఉండాలి అనమాట. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్ గా ఆక్సిజన్ డిసోసియేట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ అతుక్కుంటుంది అనమాట. ఓకే, తర్వాత ఎవ్రీ 100 ml ఆఫ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ డెలివర్స్ ద 400 ml ఆఫ్ CO2 అనమాట. 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ 5 ml ఆఫ్ O2 డెలివరీ చేస్తుంది. అదే 100 ml ఆఫ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఎంత చేస్తుంది అంటే 4 ml ఆఫ్ CO2 చేస్తుంది అనమాట. ఓకే, ఇందాక తప్పు చెప్పినట్టున్నాను అక్కడ, అంటే ఒకే క్వశ్చన్ లో 2 ఇచ్చేసాను. అక్కడ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సినేటెడ్ సపరేట్ గా మెన్షన్ చేస్తేనే మీకు ఆ క్వశ్చన్ అడగని క్వశ్చన్ మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ ఎక్కడ అంటే పొజిషన్స్ గుర్తుండాలని చెప్పాను. మెడుల్లాలో రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేది ఉంటుంది. పాన్స్ వెరైటీలో న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంటుంది. ఈ న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది దీని ఫంక్షన్స్ ని రెగ్యులేట్ చేస్తారు అనమాట. సో రెగ్యులేషన్ బోత్ దాన్ని ఏమంటారు, కెమికల్ రెగ్యులేషన్ ఉంటుంది, న్యూరల్ రెగ్యులేషన్ ఉంటుంది అనమాట. అంటే న్యూరల్ రెగ్యులేషన్ అంటే ఈ పాన్స్ వెరైటీలో వచ్చేసి న్యూమోటాక్సిక్ సెంటర్, అంటే న్యూమోటాక్సిక్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ రావచ్చు. ఓకే, న్యూమోటాక్సిక్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ వచ్చింది అనుకో, దాన్ని ఏం చెప్తారు, రెస్పిరేటరీ, అదే న్యూమోటాక్సిక్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి పాన్స్ వెరైటీలో. అదే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఎక్కడుంది అని వస్తే మెడుల్లాలో. అదే కాకుండా రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేసి ఎక్కడ ఉంటుంది అంటే అది మళ్ళీ పాన్స్, అంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కంట్రోల్ చేసేది న్యూమోటాక్సిక్ సెంటర్ కదా. ఆ న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది, పాన్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కెమికల్ గా ఏంటంటేనా ఈ CO2 H+ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ కీమోసెన్సిటివ్ ఏరియా ఉంటుంది చూసారా, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కి పక్కన ఉంటుంది, దానికి సిగ్నల్ వెళ్ళిపోతుంది. అదేం చేస్తుంది అంటే నెసరీ యాక్షన్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే కీమోసెన్సిటివ్ ఏరియా బ్రెయిన్ లో ఎలా ఉందో
హార్ట్ లో కూడా అంటే అక్కడ అయోటిక్ ఆర్చ్, కెరోటిడ్ ఆర్టరీలో కూడా సేమ్ అలాంటి రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయి, CO2 హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ మనకి హార్మ్ఫుల్ కదా CO2 హెచ్ ప్లస్. సో ఎప్పుడైతే CO2 అండ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతాయో నెసరీ సిగ్నల్స్ తో రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ చేసేసి అది తగ్గించడానికి అంటే ఎక్స్ప్రెషన్ పెంచేది చేస్తుంది అనమాట. రోల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే CO2 హెచ్ ప్లస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆక్సిజన్ గురించి దాని రెగ్యులేషన్ అనేది ఇన్సిగ్నిఫికెంట్, అది క్వశ్చన్ రావచ్చు. ఆక్సిజన్ రెగ్యులేషన్ బై రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అనేసి కాదు, ఇన్సిగ్నిఫికెంట్. మనం మాట్లాడుకునేది ఓన్లీ CO2 అండ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ గురించి మాత్రం. నెక్స్ట్ ఆస్తమా, ఎంఫైసిమా ఏమో స్పోకింగ్. ఆస్తమాలో గుర్తుపెట్టుకోవాల్సింది వీజింగ్ సౌండ్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై. Okay, difficulty in breathing causing the wheezing sound due to inflammation of bronchi in the bronchioles. అదే ఎంఫైసిమాలో వస్తే అది క్రానిక్ డిసార్డర్ ఇన్ విచ్ alveolar walls damaged due to which respiratory సర్ఫేస్ అనేది డిక్రీజ్ అవుతారు అనమాట. మేజర్ కాజ్ ఏంటి అంటే నువ్వు సిగరెట్ స్మోకింగ్ అనమాట. రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకు ఆల్వియోలర్ వాల్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆక్యుపేషనల్ డిసార్డర్స్ లో ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ జరుగుతుంది అనమాట. ఎక్కువ లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు మనకు కొంచెం స్టేజ్ వరకు మన కండక్టింగ్ జోన్ లో ఉంటుందా, ఆ కండక్టింగ్ జోన్ అనేది ఈ ఫారిన్ పార్టికల్స్ ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంది. అది సర్టెన్ లిమిట్ వరకు. అది ఒక లిమిట్ వేసేసరికి అది కూడా ఏమవుతుంది అంటే ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఇక నా వల్ల కాదు అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫైబ్రోసిస్ అనే లంగ్స్ జరుగుతుంది. అదే ఆక్యుపేషన్ రెస్పిరేటరీ డిసార్డర్. సో అలాంటి ఆక్యుపేషన్ డిసార్డర్స్ రాకుండా ఉండాలంటే ఇలా మైనింగ్ కానీ, స్టోన్ బ్రేకింగ్ కానీ, అలా డస్ట్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని పని చేయాలన్నమాట. ఓకే, మనము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఏం చెప్తే వాల్యూమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వాల్యూమ్స్ తర్వాత ఏం చదువుతారు, వాల్యూమ్స్ తర్వాత ఆ కెపాసిటీస్ వాల్యూమ్స్ చేసుకున్నాక ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ మీకు ఇంపార్టెంట్. ఆక్సిజన్ డిసోసియేషన్ లో హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే ఏమేం చేయాలని చెప్పా అంటే PO2 అనేది ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ తక్కువ ఉండాలి, హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉండాలి, అంటే ఆటోమేటిక్ గా pH అనేది ఎక్కువ ఉండాలి. అదే కార్బన్ డైఆక్సైడ్ అసోసియేట్ అవ్వాలంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. PCO2 ఎక్కువ ఉండాలి. సో ఒకటి గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ దానికి ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ మీకు CO2కి వస్తుంది అనమాట. సో ఇంకేంటంటే ఆ డిసోసియేషన్ కర్వ్ ని రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ అని చెప్తుంటారు అనమాట. అంటే అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు కింద క్వశ్చన్ ఉందనుకుంటా, క్వశ్చన్ దాంట్లో చెప్పుకుందాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోకి వచ్చాము. ఎక్సర్సైజ్ లో డిఫైన్ వైటల్ కెపాసిటీ, వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అనమాట. వైటల్ కెపాసిటీ అంటే ఏంటి, ఒక ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత నువ్వు ఎంత అయితే గాలిని తీసుకోవచ్చు, ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత నువ్వు ఎంత అయితే గాలిని లోపలికి తీసుకోగలవు. అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత నువ్వు ఏమైనా తీసుకోకూడదు, టీవీ తీసుకోవచ్చు, తర్వాత IRV, నువ్వు ఫోర్స్ గా ఇన్స్పైర్ చేస్తావు కాబట్టి IRV తీసుకోవచ్చు. తర్వాత ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసినావు కాబట్టి ERV కూడా బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా ఫిల్ చేయడానికి ERV కూడా తీసుకుంటాం అనమాట. ఓకే, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్. ఈ వైటల్ కెపాసిటీ అనేది అంటే ఈ వాల్యూమ్స్ అనేది పర్ పర్సన్ లో మారుతుండొచ్చు. కొంతమంది ఎక్సర్సైజ్ చేసి పెంచుకుంటుంటారు, కొంతమంది తగ్గించుకుంటుంటారు. అదే కొంతమంది ఫ్యాట్ ఎక్కువ కొద్ది తగ్గుతుంటది అలా. సో ఈ ఎయిర్ అనేది ఎక్కువైన, ఇప్పుడు బేసిక్ గా మీకు రెస్పిరేషన్ అంటే ఏంటి, గాలి తీసుకోవడం. ఆ గాలి ఎందుకు తీసుకుంటారు, ఆ లోపల ఉన్న గ్లూకోజ్ ని బ్రేక్ చేయడం కోసం. సో ఎక్కువ గాలి తీసుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ అనేది అట్ ఏ టైం నువ్వు బ్రేక్ చేస్తావు. సో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో ఎక్కువ వైటల్ కెపాసిటీ ఎక్కువ అంటే ఎక్కువ గాలి తీసుకుంటే కనుక నువ్వు ఎక్కువ ఎనర్జీ బాడీకి అవైలబుల్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ క్వశ్చన్. స్టేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ద నార్మల్ బ్రీతింగ్ అనమాట. నార్మల్ బ్రీతింగ్ తర్వాత అంటే నార్మల్ ఎక్స్పైర్ చేసావు. నార్మల్ ఎక్స్పైర్ చేసినప్పుడు అంటే నువ్వు ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ చేయలేదు, అప్పుడు వాడు మెన్షన్ చేయలేదు, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ చేయలేదు, నార్మల్ బ్రీతింగ్ అంటున్నాడు. అక్కడ ఫోర్స్ అనేది ఏ టాపికే వద్దు. అక్కడ నార్మల్ బ్రీతింగ్ చేసావు, ఎంత గాలి లోపల ఉంటుంది. ఒకటేమో రెసిడ్యువల్ వాల్యూమ్, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ ఉండడం బట్టే మన లంగ్స్ అనేవి కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ అది, మరీ చెప్తున్నా. ఓకే, సో నువ్వు ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ కూడా చేయట్లేదు కాబట్టి ERV కూడా లోపల అట్లే ఉంటుంది అనమాట. ఓకే,
అది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్ ఇన్ ద ఆల్వియోలర్ రీజన్ ఓన్లీ, నాట్ ఇన్ అదర్ ద పార్ట్స్ రెస్పిరేటరీ సిస్టమ్ బై. ఓకే, ఇప్పుడు డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ కి నేనేం చెప్పాను, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి కావాలి అని చెప్పా. ఏంటి? థిన్ వాల్ ఉండాలి, మళ్ళీ హైలీ వాస్కులర్ ఉండాలి, అంటే ఎక్కువ బ్లడ్ వెజల్స్ అనేది అక్కడ పోతుంటే అక్కడ ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ థిన్ వాల్ ఉందప్ప అక్కడ ఏదో రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ లో, అక్కడ వాస్కులర్ అంటే వెజల్స్ పోవట్లేదు అంటే తక్కువ వెజల్స్ పోతున్నాయి, ఇంకా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరిగి ఏం ఉపయోగం చెప్పు అట్లా. కాబట్టి లార్జ్ హైలీ వాస్కులరైజ్ ఉండాలి, ప్లస్ మళ్ళీ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, అది సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇది మనం చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆ సాల్యుబిలిటీ అనేది ఆ గ్యాసెస్ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని ఆ వేరే ఆల్వియోలై మీద డిపెండ్ అయింది కదా. సో పర్మియబుల్ అయింది, మంచి పర్మియబుల్ ఉండాలి, అంటే తిను వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా పర్మియబుల్ అనే అర్థం కదా. తర్వాత లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండాలి, అంటే ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగడానికి స్కోప్ ఉండాలన్నమాట. ఈ 4 క్యారెక్టర్స్ నీకు ఆల్వియోలలో దొరుకుతుంది, అంతేగాని వేరే రెస్పిరేటరీ పార్ట్ లో మీకు ఎక్కడ దొరకదు, కాబట్టి ఆల్వియోలలో మాత్రమే జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఫర్ ద CO2 అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దీనికి ఏం చేస్తారు, మనకి CO2 అనేది ఎన్ని విధాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆర్బిసి ద్వారా, ప్లాస్మా ద్వారా, బైకార్బోనేట్స్ ద్వారా. ఆర్బిసి ద్వారా 20-25%, ప్లాస్మా ద్వారా 7%, బైకార్బోనేట్స్ ద్వారా ఇంకా ఆల్మోస్ట్ 70% ద్వారా బైకార్బోనేట్స్ ద్వారా పోతుంది. అలా చేస్తాం. ఎక్స్ప్లెయిన్ అంటే ఆ కార్బనిక్ ఎన్హైడ్రేజ్ అనేది బైండ్, అంటే ఈ CO2 అనేది టిష్యూస్ దగ్గర H2O బైండ్ అయ్యి ఫ్లో చార్ట్ ఉంది చూసారా, అది చెప్తాం అనమాట. ఓకే, కార్బన్ హిమోగ్లోబిన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనేది బోత్ సైడ్స్, అంటే పొటెన్షియల్ ఎంజైమ్ బోత్ సైడ్స్ బైండ్ అవ్వడానికి CO2 H2O బైండ్ అయ్యి H2CO3 అనేది అన్స్టేబుల్ మాలిక్యూల్ అనమాట. సో అన్స్టేబుల్ H2CO3 ఎట్లయితే HCO3 మైనస్ ప్లస్ H+ గా డివైడ్ ఫామ్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ గా నీకు టిష్యూస్ నుంచి ఆల్వియోల దగ్గరికి పోయినాక మళ్ళీ ఏమవుతుందంటే రివర్స్ ఫామ్ లో మళ్ళీ అదే HCO3 మైనస్ H+ కంబైన్ అయ్యి మళ్ళీ H2CO3 గా ఫామ్ అయ్యి అక్కడ మళ్ళీ కార్బనిక్ ఎన్హైడ్రేట్స్ మళ్ళీ యాక్ట్ అయ్యి H2O CO2 గా ఫామ్ అవుతుంది. CO2 బయటకు వచ్చేదాకా CO2 అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అది 4th క్వశ్చన్. నెక్స్ట్, what will be the PO2 and PCO2 in the atmospheric air compared to those in the alveolar air? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టింగ్ జోన్ ద్వారా లోపలికి వచ్చేటప్పుడు సేమ్ ఉంటుంది, PO2 PCO2 సేమే ఉంటుంది. ఓకే, పార్షియల్ ప్రెజర్, అట్మాస్ఫియర్ ప్రెజర్ కాదు, ఓవరాల్ ప్రెజర్ కాదు, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈ గాలి సేమ్ ఉంటుంది ఎక్కడి వరకు, ఈ కండక్టింగ్ జోన్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు. తర్వాత ఏమవుతుంది అంటే తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆ జోన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా PCO2 హయ్యర్ అయిపోయి PO2 లెస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండర్ ద నార్మల్ కండిషన్స్. ఓకే, ఇది అర్థమైంది కదా, అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటుంది, తర్వాత ఎక్స్చేంజింగ్ ఏరియాస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో అప్పుడు PCO2 అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకు? CO2 అనేది ఈ ఇంప్యూర్డ్ బ్లడ్ లోంచి దీంట్లోకి ఫిల్టర్ అయిపోద్ది కదా, అర్థమైందా? ఇంప్యూర్డ్ ఆ బ్లడ్ వెజల్స్ నుంచి ఇలా ఉంటుంది, ఇది ఆల్వియోలై, ఇవి బ్లడ్ వెజల్స్, ఇది ఆర్బిసి సెల్స్. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్స్చేంజ్ జరగకముందు మామూలుగా సేమ్ గా ఉంటుంది అనమాట, PO2 PCO2 సేమ్ గా ఉంటుంది అట్మాస్ఫియర్ తో పోల్చుకుంటా. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ ఏమో దీంట్లోకి వెళ్ళిపోతుందా, CO2 అనేది ఏమో దీంట్లోకి వెళ్ళిపోతుందా, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, PCO2 అనేది హై అయిపోతుంది ఎక్కడ, ఆల్వియోలర్ రేట్ లో. PO2 అనేది ఈ ప్యూర్డ్ బ్లడ్ ఎప్పుడైతే దీనిలోకి వచ్చేస్తుంది ఆక్సిజన్ అనేది, దీంట్లో PO2 ఎక్కువ ఉంటుంది, దీంట్లో PO2 అనేది ఆటోమేటిక్ గా తక్కువ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, PCO2 హయ్యర్, PO2 అనేది లోవర్. ఓకే,
ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగినాక న్యూ ఆల్వియోలర్ ఎయిర్ లో PCO2 ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ ఇంప్యూర్డ్ బ్లడ్ లో నుంచి CO2 దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా. సో ఆప్షన్ ఏమంది ఇది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండర్ ద నార్మల్ కండిషన్స్. సో నేను చెప్పిన ఇన్స్పిరేషన్స్ నార్మల్ కండిషన్స్ లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇనిషియేషన్ స్టెప్ ఏది తీసుకుంటుంది? డయాఫ్రమ్ కాంట్రాక్షన్ అన్నమాట. ఓకే, ఇది కాంట్రాక్ట్ అవడం వల్ల మీకు యాంటీరియర్ పోస్టీరియర్ ఏపీ అంటే యాంటీరియర్ పోస్టీరియర్ అనమాట. యాంటీరియర్ పోస్టీరియర్ దాంట్లో మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏమవుద్ది? కాంట్రాక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. దీని ద్వారా మీకు లాటరల్ అంటే డోర్సల్ వెంట్రల్ డైరెక్షన్ లో మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్న. ఆటోమేటిక్ గా ఏమవుద్ది? వాల్యూమ్ పెరిగిన ప్రెషర్ తగ్గి, ప్రెషర్ అనేది ఈ ఓవరాల్ ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ తో అన్న తక్కువ అవుతుంది. కాబట్టి గాలి అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట. హౌ ఇస్ రెస్పిరేషన్ రెగ్యులేటర్ ఇందాక చెప్పుకున్నాం. కెమికల్ అండ్ న్యూరల్ రెగ్యులేషన్, కెమికల్ రెగ్యులేషన్, 2 types ఆఫ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. న్యూరల్ రెగ్యులేషన్స్ ఏమో న్యూమోటాక్సిక్ సెంటర్ ఇన్ ద పాన్స్ వెరులయ్యి అండ్ ది రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఇన్ ద మెడుల్లా ఆబ్లాంగేట్ అన్నమాట. ఈ 2 అనే కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ కెమికల్ ఏంటంటే ఎప్పుడైతే బాడీలో CO2 H+ కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది, హార్ట్ లోనేమో కెరోటిడ్ ఆర్టరీ, అయోటిక్ ఆర్చ్, అక్కడ సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ గా అవి తెలుసుకునేసి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. నువ్వు ఏదో చెయ్యి, ఇక్కడ CO2 ఎక్స్ప్రెస్ అయ్యే కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది అనేసి. అప్పుడు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏదో చేస్తారు అనమాట. అలాగే ఈ సైట్ లో ఉన్నట్టు నెక్స్ట్ అడ్జసెంట్ అంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ పక్కనే కీమో సెన్సిటివిటీ ఇంకోటి ఉంటుంది అనమాట. అక్కడ కూడా అంతే, CO2 H+ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ గా మెసేజ్ దానికి సిగ్నల్ వస్తుంది. ఇదేమో రెస్పిరేటరీ సిస్టమ్ పక్కనే ఉంది నాకు చెప్తుంది, అది నెసరీ ప్రికాషన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ PCO2 ఆన్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్? నీకు ఆల్రెడీ చెప్తా. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? PO2 అనేది ఎక్కువ ఉండాలి, PCO2 అనేది తక్కువ ఉండాలి, H+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి, లేదా pH అనేది ఎక్కువ ఉండాలి, టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. సో ఆటోమేటిక్ గా PCO2 ఎప్పుడైతే ఇక్కడ నీకు ఇంకో అడిషనల్ పాయింట్ చెప్తాను. ఇలా ఉంటుందా డిసోసియేషన్ కర్వ్? ఇలా ఉన్నప్పుడు ఇలా క్వశ్చన్ ఇలా రావచ్చు మీకు. కొంచెం ట్విస్ట్ చేసి లేదంటే కన్నా కొంచెం డీప్ గా అడగాలంటే క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఏంటంటే కన్నా ఇది నార్మల్ కర్వ్ ఇది. ఒకవేళ PCO2 ఎక్కువ అయితే ఈ కర్వ్ అనేది ఎలా మూవ్ అవుద్ది? పైకి మూవ్ అవుద్దా, కిందికి మూవ్ అవుద్దా అనేసి అని అడగచ్చు అనమాట. అప్పుడు మీరేం రాయాలంటే ఇది, ఒకవేళ PCO2 ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే PO2 తగ్గి ఉండడం కానీ, లేదంటే H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే pH అనేది తక్కువ ఉండడం కానీ జరిగిందనుకో, కర్వ్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఈ క్యారెక్టర్స్ కాకుండా PO2 ఇంకా ఎక్కువ ఉండి దీనికంటే విత్ రెస్పెక్ట్ దీనికంటే PO2 ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే టెంపరేచర్ తక్కువ ఉండడం కానీ, లేకుంటే H+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం కానీ జరిగిందనుకో, కర్వ్ అనేది లెఫ్ట్. దీన్ని లెఫ్ట్ అంటాము, దీన్ని రైట్ అంటాం అనమాట. ఈ రైట్కి వెళ్ళి దీన్ని బోర్ ఎఫెక్ట్ అంటాం అనమాట. దీన్ని బోర్ ఎఫెక్ట్. ఓకే, అది ఉంటుంది అనమాట. ఓకే, ఆక్సిజన్ కర్వ్ అనేది రైట్ షిఫ్ట్ అవుతుంది అనమాట. PCO2, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ PCO2 ఆన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అంటే PCO2 పెరిగితే కర్వ్ అనేది రైట్ కి షిఫ్ట్ అవుతుంది ఇలా. ఓకే, నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది రెస్పిరేటరీ ప్రాసెస్ మ్యాన్ గోయింగ్ అప్ హిల్? ఓకే, మీరు కెమిస్ట్రీలో చదివే ఉంటారు. ఏంటి, మన అర్త్ నుంచి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మనం ల్యాండ్ మీద ఇక్కడికి వెళ్ళేసరికి PO2 అనేది తగ్గిపోతుంది అట్మాస్ఫియర్ లో. ఇక్కడ PO2 అనేది X అనుకో, ఇక్కడ Y ఉందనుకో, అంటే ఆ హైట్ లో X అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, Y అనేది తక్కువ ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, నువ్వు తీసుకునే గాలిలో ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నీకు బాడీకి కావాల్సిన ఎక్కువ ఆక్సిజన్ కాబట్టి
న్యూమోటాక్సిక్ ఏం చెప్తారంటే నువ్వు ఎక్కువ సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయ అంటది అనమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్కువ సార్లు నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తావు, అప్పుడు నీకు ఆక్సిజన్ అనేది తగినంతగా దొరుకుతుంది, లేకుంటే దొరకదు. ఓకే, అది చెప్తున్నాడు, అంటే ఎక్కువ సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం అనమాట. వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇన్ ద ఇన్సెక్ట్? ఇన్సెక్ట్ నీకు ఆల్రెడీ చెప్పాను, రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏమని చెప్పాను, ట్రాకియల్ సిస్టమ్, దీంట్లో డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఓకే, డిఫైన్ ద ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్, కెన్ యూ సజెస్ట్ ఎనీ రీజన్ ఫర్ ఇట్స్ సిగ్మాయిడల్ ప్యాటర్న్? ఓకే, డెఫినేషన్ ఏం రాయాలంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద PO2 అండ్ ద సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ద ఆక్సిజన్. ఓకే, పార్షియల్, ఒక సైడ్ ఏమో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఇక్కడేమో సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ది ఆక్సిజన్, ఇక్కడ PO2 ఉంటుంది అనమాట. ఓకే, PO2 కి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీకి, సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ద ఆక్సిజన్ హిమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్. అంటే PO2 ఇంత ఒక X ఉన్నప్పుడు సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటేనా హిమోగ్లోబిన్ ఎంత ఆక్సిజన్ తో ఉంటది, ఆ రిలేషన్ చెప్పడాన్ని మనం ఆక్సి హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ దానికి రీజన్స్ రీజన్స్ కూడా అడిగాడు కదా, కెన్ యూ సజెస్ట్ ఎనీ రీజన్ ఫర్ ఇట్స్ గ్రోత్ అంటే PO2 అనేది 70 to 80 mm Hg ఉన్నప్పుడు అంటే హీమోగ్లోబిన్ అంటే PO2 ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఒక 80 to 85%, 80 నుంచి 85 mm of Hg ఉందనుకోండి, ఆ టైంలో ఎక్కువ అంటే హీమోగ్లోబిన్ కి ఆక్సిజన్ తో సాచురేషన్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అదే 40కి వచ్చాను అనుకోండి, 40కి వచ్చేసి తక్కువ ఉంటుంది, కానీ ఒక ప్రపోర్షన్ లో ఉండదు అది. ఓకేనా, అంటే 80 నుంచి 80 mm of Hg ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ 40 mm అంటే ఎగ్జాక్ట్ హాఫ్ చేసినప్పుడు దాని సాచురేషన్ అనేది ఎగ్జాక్ట్ హాఫ్ గా తగ్గదు, ఒక డిస్ప్రపోర్షనల్ ప్యాటర్న్ లో తగ్గుతుంది. సో మనకి అనేది సిగ్మాయిడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అదే ప్రపోర్షనల్ గా తగ్గదు, లేదంటే ప్రపోర్షనల్ గా ఎక్కదు. ఒక సర్టెన్ పార్షియల్ ప్రెజర్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, అదే తక్కువ పార్షియల్ ప్రెజర్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఒక ప్రపోర్షనల్ గా అది డిక్రీజ్ అవడం కానీ ప్రపోర్షనల్ గా ఇంక్రీజ్ అవడం కానీ జరగదు. సో సిగ్మాయిడ్ అంటే ఆ కర్వ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ద హైపాక్సియా? హైపాక్సియా అంటే ఏంటంటే కదా, ఆక్సిజన్ అంటే టిష్యూస్ కి మనం ఈ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది, టిష్యూస్ జరుగుతుంది. ఆక్సిజన్ అనేది టిష్యూస్ కి ఆక్సిజన్ అనేది తక్కువగా చేరింది అనుకోండి, దాన్ని హైపాక్సియా అంటాం అనమాట. హైపాక్సియా అనేది 2 types ఉంటుంది, ఆర్టిఫిషియల్ హైపాక్సియా అని ఉంటుంది, లేకుంటే అనీమిక్ హైపాక్సియా అని ఉంటుంది అనమాట. మీ లెవెల్ కి ఈ హైపాక్సియా గురించి మీకు MBBS లో ఇంకా క్లియర్ గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపాక్సియా చెప్తారు. కానీ మీ స్టేజ్ కి మీ లెవెల్ కి హైపాక్సియా అంటే 2 types అని గుర్తుంటారు, ఆర్టిఫిషియల్ హైపాక్సియా, ఇంకోటి అనీమిక్ హైపాక్సియా. ఆర్టిఫిషియల్ హైపాక్సియా అంటే నీలో మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉంటావు, నువ్వు పర్ఫెక్ట్ గానే ఉంటావు, కానీ బయట అంటే ఎక్కుతున్నావు, ఆ టైంలో ఏమవుద్ది, నువ్వు పర్ఫెక్ట్ గానే ఉన్నావు, కానీ కొండ మీద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంది. సో నువ్వేం చేస్తావు, ఎక్కువసార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తావు, అంటే ఆ హైపాక్సియాని తగ్గించుకోవడం కోసం. ఓకే, అది అనీమిక్ హైపాక్సియా అంటే నీ బ్లడ్ కి ఆక్సిజన్ ఎక్కువ తీసుకెళ్లే కెపాసిటీ తగ్గుతుంది అనమాట, దాన్ని అనీమిక్ హైపాక్సియా అంటాం అనమాట. ఓకే, అది నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ద IRV అండ్ ERV, ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ అండ్ టోటల్ లంగ్ కెపాసిటీ. ఇది అర్థమైంటుంది. ఇన్నిసార్లు ఈ లంగ్ కెపాసిటీ మనకి ఎంత అంటే నీట్ NCERT వాళ్ళకి ఎంత ఇష్టమో ఈ టాపిక్ గురించి. ఓకే, IRV అంటే ఏంటి, ఇన్స్పిరేషన్ వాల్యూమ్, అంటే నువ్వు బలవంతంగా ఎంత ఇన్స్పిరేషన్ చేయగలవు అనేసి. అదే ERV అంటే బలవంతంగా ఎంత బయటకు పంపించచ్చు అనేసి. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అనుకోండి, ఒక నార్మల్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత ఎంత గాలిని నువ్వు లోపలికి పీల్చగలవు అనేసి. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఎంత గాలిని నువ్వు లోపలికి పీల్చగలవు. ఏదైతే చేస్తావు,
నార్మల్ ఎక్స్ప్రెషన్ చేసావు అంటే టైటిల్ వాల్యూమ్ వదిలేస్తావు. టైటిల్ వాల్యూమ్ ని ఫిల్ చేస్తూ మళ్ళీ బలవంతంగా చేస్తున్నావు కాబట్టి ఐఆర్వి కూడా ఇన్స్పైర్ చేస్తుంది. సో ఐఆర్వి ప్లస్ టైటిల్ వాల్యూమ్. అదే ఎక్స్పిరేటరీ కెపాసిటీ అనుకో, నార్మల్ ఇన్స్పిరేషన్ చేసినాక నువ్వు ఎంత గాలిని బయటికి పంపగలవు అనేసి. నార్మల్ ఇన్స్పిరేషన్ టీవీ లోపలికి వెళ్ళింది. అప్పుడు బలవంతంగా ఎంత పంపించవచ్చు, నువ్వు టీవీని బయటకు నార్మల్ గా వదులుతావు, తర్వాత కొంచెం ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ కూడా నువ్వు బయటకు వదిలేస్తావు అన్నమాట. వైటల్ కెపాసిటీ అంటే ఒక నార్మల్ ఇన్స్పిరేషన్ చేసిన తర్వాత నువ్వు ఎంత ఫోర్స్ఫుల్ గా బయటికి, అదే నార్మల్ ఎక్స్పిరేషన్ చేసిన తర్వాత ఎంత గాలిని నువ్వు లోపలికి పీల్చగలవు. ఏమేమి బలవంతంగా ఐఆర్వి పీల్చొచ్చు, వైటల్ కెపాసిటీ వైటల్ కెపాసిటీ అంటే ఒక ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ తర్వాత లేదా ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ తర్వాత నువ్వు ఎంత గాలి బయటికి వదలగలవు, అది వైటల్ కెపాసిటీ అని చెప్పొచ్చు. లేకపోతే ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ తర్వాత ఎంత గాలిని లోపల పీల్చగలవు, దాన్ని వైటల్ కెపాసిటీ అనమాట. అంటే ఇప్పుడు ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ తర్వాత ఎంత గాలిని బయటకు వదలొచ్చు. ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్ అంటే ఐఆర్వి తీసుకుంటావు, టీవీ తీసుకుంటావు, మళ్ళీ ఈఆర్వి ఎలాగా లోపల ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేస్తావు. ఆర్వి మాత్రం వదలవు ఎప్పటికీ. ఒకవేళ నువ్వు ఎక్స్ప్రెషన్ బట్టి పోయావు అనుకోండి, ఎక్స్ప్రెషన్ చేసేసావు ఫోర్స్ఫుల్ గా, ఇప్పుడు నువ్వు ఏమేమి లోపలికి పీల్చుకోగలవు, టీవీ పీల్చుకోవచ్చు, ఐఆర్వి పీల్చుకోవచ్చు, ఎక్స్పిరేటరీ వాల్యూమ్ కూడా వదిలేసావు కూడా దాన్ని కూడా పీల్చుకోవచ్చు. దాన్ని వైటల్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఈ వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యూల్ వాల్యూమ్ అనేది నువ్వు ఎప్పటికీ బయటికి వదలలేవు అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద టైడల్ వాల్యూమ్? ఫైండ్ అవుట్ ద టైడల్ వాల్యూమ్ ఫర్ ద హెల్దీ హ్యూమన్ ఇన్ ఎన్ అవర్. అంటే 1 hour అడుగుతున్నాడు. మళ్ళీ టైడల్ వాల్యూమ్ అంటే ఏంటి? నువ్వు నార్మల్ గా ఒక్క నార్మల్ బ్రీత్ ఇన్ కానీ బ్రీత్ అవుట్ కానీ ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని లోపల తీసుకుంటావు లేకుంటే బయటకు వెళ్తావు, దాని టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ ఎంత? టైడల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 500 ml. ఓకే, 500 ml పర్ 1 బ్రీత్. నువ్వు ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తావు? 12 times బ్రీతింగ్ చేస్తావు, 12 to 16 యావరేజ్ గా పర్ మినిట్. అదే పర్ అవర్ అనుకో, పర్ 1 hour కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. అంటే 60 into 12 చేస్తే నీకు ఎన్ని సార్లు వస్తుంది? ఫస్ట్ 500 ml into 12 చేసావు అనుకోండి, 12 నీకు ఎంత వస్తుంది? 6000 ml వస్తుంది అనమాట. 6000 ml. అదే యావరేజ్ గా యావరేజ్ లిమిట్ చెప్పాలంటే 8000 ml వరకు పర్ మినిట్ అనమాట. ఓకే, 6000 ml నుంచి 8000 ml వరకు పర్ మినిట్. ఓకే, దాన్ని నువ్వు ఇంటూ 60 చేసావు అనుకోండి, మీకు పర్ అవర్ ఎంత కావాలో అది వస్తుంది అనమాట. ఓకే, దీంతో మన రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ అండ్ బ్రీతింగ్ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పా కదా, ఈ 4 points అనేది మీకు ఎప్పుడు గుర్తుండాలి అనమాట. ఈ 5 points మీరు కంప్లీట్ చేస్తే ఈ చాప్టర్ అయిపోయింది, ఇంక ఈ చాప్టర్ ముట్టనక్కర్లేదు. సో ఇది చాలా ఈజీ టాపిక్. కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ 5 points మీద ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో వచ్చి అదే బయాలజీ మొత్తం అంతేనండి. బయాలజీ మొత్తం ఈజీనే, ఈజీ స్కోరింగ్. మీ ర్యాంక్ మంచిగా రావాలంటే కనుక దీంట్లో 355 అలా తెచ్చుకోవడం మీకు మార్క్ అది పెద్దగా అనిపించచ్చు 355, 360, 355 అంటే, కానీ చాలా ఈజీ నేర్చుకోవడం. మీకు ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు ఇంకా సెకండ్ ఇయర్ ఉంది కదా సార్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. బై ద ఎండ్ ఆఫ్ ఈ అయిపోయేసరికి మీకే అనిపిస్తుంది అనమాట బయాలజీనే చాలా ఈజీ అనేసి, చాలా స్కోరింగ్ కూడా. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎంత 350, 360 తెచ్చుకున్నా కూడా దీంట్లో 320 తెచ్చుకున్నారు అనుకోండి, ఇప్పుడు వేస్టే కదా. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎవరు తెచ్చుకోరు, కాస్త కష్టపడతారు ఎక్కువ. సో బయాలజీ అనేది ఈజీ. సో ఈజీగా ఉన్న మార్క్స్ మీరు ఎప్పుడు వదలకూడదు అనమాట. ఓకేనా, ప్లాన్ గా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో చాప్టర్ తో మళ్ళీ మేము నెక్స్ట్ చాప్టర్ చూసుకుందాం టుమారో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.